హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్, ఎవరింట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గట్టు కరెక్ట్గా ఎదుగుతున్నారా లేదా, ఏ నెలకు ఎంత ఎదగాలో అలా ఎదుగుతున్నారా లేదా, ఇవి కరెక్ట్గా చూసుకోవాలి. లేదంటే డెవలప్మెంటల్ డీలే అనేసి ఉంటుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డీలే అనేసి ఉంటుంది. అదొక డిసార్డర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ పిడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం రావచ్చు. సో పిల్లలు ఏ టైంకి ఎలా ఎదుగుతారో నేను ఇప్పుడు చెప్తాను. పిల్లల ఎదుగుదల తక్కువ ఉండడానికి మోస్ట్లీ మాల్న్యూట్రిషన్ రీజన్ అంటే సరిగ్గా పౌష్టికాహారం లేకపోవడము అండ్ కొన్ని హార్మోనల్ చేంజెస్ లైక్ ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్, గొనాడల్ స్టిరాయిడ్స్, ఇలా కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఇవి డెఫిషియన్సీ ఉన్నట్టయితే కూడా పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదు. అండ్ ఇప్పుడు నేను డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ నెలలో పిల్లలు ఎంతవరకు ఎదుగుతారో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనకి గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ అండ్ సోషల్, లాంగ్వేజ్ ఇలా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా మీరు పిడియాట్రిషియన్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా ఇఫ్ మీరు జాయిన్ అయినట్టయితే కేషీట్లో కూడా చూసుంటారు అండ్ డాక్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఈ బిడ్డ కరెక్ట్గా ఎదిగాడా, ఏ టైంకి ఎలా ఎదగాలో అలా ఎదిగాడా లేదా అని. కేషీట్లో కూడా హిస్టరీలో అంతా మొత్తం మెన్షన్ చేస్తూ ఉంటారు, అటెండెడ్ యాజ్ పర్ ఏజ్ ఇలాగా. గ్రాస్ మోటార్లోకి వచ్చేసరికి పిల్లలు 3 monthsకి నెక్ కంట్రోల్ చేసుకుంటారు అనమాట. అంటే అప్పటి వరకు మనం పిల్లల్ని ఎత్తుకోవాలంటే మెడ కింద సపోర్ట్ ఇచ్చి ఎత్తుకుంటూ ఉంటారు కదా చిన్నపిల్లల్ని. సో వాళ్ళు నెక్ కంట్రోల్ చేసుకోగలుగుతారు 3 monthsకి. హెడ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి. అండ్ 4 monthsకి వచ్చేసరికి వాళ్ళు ట్రంక్ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు, అంటే రోల్ అవుతారు, బోర్లా పడతారు అంటాం కదా, ఇది 4 monthsకి వస్తుంది. తర్వాత 6 monthsకి వచ్చేసరికి హిప్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, అంటే సపోర్ట్ ఇచ్చినట్టయితే కూర్చోగలుగుతారు, లేదంటే హ్యాండ్స్ ముందుకు పెట్టేసి ట్రైపాడ్ పొజిషన్లో కూర్చోగలుగుతారు. సిట్టింగ్ విత్ సపోర్ట్ అంటారు 6 monthsకి, సిట్టింగ్ విత్ సపోర్ట్. సో ఫస్ట్ 3 monthsలో నెక్ హోల్డింగ్, 4 monthsకి వచ్చేసరికి ట్రంక్ హోల్డింగ్ అండ్ రోల్ ఓవర్, బోర్లా పడతారు. 6 monthsకి సిట్టింగ్ విత్ సపోర్ట్. అండ్ 8 monthsకి వచ్చేసరికి సిట్టింగ్ వితౌట్ సపోర్ట్, వాళ్ళు సపోర్ట్ లేకుండానే కూర్చోగలుగుతారు అండ్ పాకుతారు, పాకే ఏజ్ 8 monthsకి. అండ్ 10 monthsకి వచ్చేసరికి స్టాండ్ విత్ సపోర్ట్, సపోర్ట్తో నుంచోగలుగుతారు. 12 monthsకి అంటే 1 yearకి స్టాండ్ వితౌట్ సపోర్ట్ అండ్ కెన్ ఏబుల్ టు వాక్ అనమాట. నడవగలుగుతారు వితౌట్ సపోర్టే, నుంచుని వాళ్ళంతటి వాళ్ళే తప్పటడుగులు వేసుకుంటూ ఉంటారు 1 yearకి. 15 months 15 నెలలకి ఇండిపెండెంట్గా వాక్ చేయగలుగుతారు. అండ్ 18 monthsకి రన్నింగ్, పరిగెత్తగలుగుతారు. అండ్ స్టెప్స్ ఎక్కాలనుకోండి 2 years పిల్లలు 2 feet ఒకే స్టేర్ మీద పెడతారు, అది పైకి ఎక్కగలుగుతారు. ఫస్ట్ ఒక కాలు, ఇంకో కాలు కూడా అదే స్టెప్ మీద పెడతారు, మళ్ళీ ఇంకో కాలు అదే స్టెప్ మీద, అలా పైకి ఎక్కగలుగుతారు. అండ్ 3 yearsకి వచ్చేసరికి ఆల్టర్నేట్ ఫుట్, 1 step ఒక ఫుట్తో ఎక్కేస్తారు. అండ్ ట్రైసైకిల్ అప్పుడే నేర్చుకుంటారు. అండ్ 4 years ఏజ్ ఉన్న పిల్లలు కిందకి దిగడం కూడా వచ్చేస్తుంది అండ్ హాపింగ్, కాలు మీద బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో గ్రాస్ మోటార్లో 3 monthsకి నెక్ హోల్డింగ్, 4 monthsకి ట్రంక్ హోల్డింగ్, రోల్ ఓవర్, 6 monthsకి హిప్ హోల్డింగ్, సిట్టింగ్ విత్ సపోర్ట్, 8 monthsకి సిట్టింగ్ వితౌట్ సపోర్ట్, 10 monthsకి స్టాండ్ విత్ సపోర్ట్, 12 monthsకి దే కెన్ ఏబుల్ టు స్టాండ్ ఇండిపెండెంట్లీ అండ్ దే కెన్ ఏబుల్ టు వాక్ విత్ సపోర్ట్. అదే 15 monthsకి వచ్చేసరికి వాళ్ళు ఇండిపెండెంట్గా వాక్ చేయగలుగుతారు. 18 monthsకి రన్నింగ్ చేస్తారు. 2 yearsకి ఒకే స్టెప్ మీద 2 కాళ్ళు పెడుతూ పైకి ఎక్కుతారు. అండ్ 3 yearsకి ఆల్టర్నేట్ స్టెప్తో పైకి ఎక్కేస్తారు అండ్ ట్రైసైకిల్ నడపగలుగుతారు. 4 yearsకి ఒక కాలు మీద అయినా కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఇవి గ్రాస్ మోటార్. నెక్స్ట్ ఫైన్ మోటార్. చేతులు ఎలా అంటే ఫస్ట్ 3 monthsలో పిల్లల చేతులు వేలు పట్టినప్పుడు హోల్డ్ చేసి పట్టుకుంటారు, పాల్మార్ రిఫ్లెక్స్ అని అంటారు. సో 3 months వరకు ఇది ఉంటుంది. ఏదైనా వేలు పెట్టినప్పుడు, ఏది ఇచ్చినప్పుడు కూడా పిల్లలు కంప్లీట్గా హోల్డ్ చేసి ఉంచుకుంటారు. 4 monthsకి బైడెక్స్ట్రస్ గ్రాస్పింగ్ అనేసి అంటారు, అంటే ఏదైనా వస్తువును చూసినప్పుడు 2 చేతులతో పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మోస్ట్లీ చూసే ఉంటాం కదా, చాలా మంది ఫ్లాష్ కార్డ్స్ గుర్తుపడతారని వాళ్ళే కావాలని ఉన్న ఫ్లాష్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏదైనా బేబీ ఆబ్జెక్ట్ ని పట్టుకోవడానికి 2 చేతులతో ట్రై చేస్తూ ఉంటుంది, ఇంకా వాళ్ళు ఇచ్చి ఇదే గుర్తుపట్టింది అని అందరూ కాదు, కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు.
అండ్ 6 months కి యూనిడెక్స్ట్రస్ అనేసి అంటారు. అంటే ఒక చేతితో పట్టుకోగలుగుతారు ఆబ్జెక్ట్ ని అండ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. 8 months కి మెచ్యూర్ పాల్మార్ గ్రాస్ప్ అనేది ఉంటుంది. అండ్ 10 months కి ఇమ్మెచ్యూర్ పిన్సార్ అంటారు. అంటే మనం పెన్ పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, పిల్లలు ఇలా హోల్డ్ చేస్తారు. సో ఇది ఇమ్మెచ్యూర్ పిన్సార్. సో ఈ వేలు ఇక్కడ ఈ సైడ్ నుంచి పట్టుకుంటారు, ఇది ఇమ్మెచ్యూర్ పిన్సార్ అంటారు. ఇది 10 months కి వస్తుంది. 12 months కి మెచ్యూర్ పిన్సార్. ఈ ఎడ్జ్ నుంచి పట్టుకోగలుగుతారు. అండ్ 15 months కి స్క్రిబ్లింగ్ అంటే ఇష్టం వచ్చినట్టు గీసేస్తూ ఉంటారు. 18 months కి కరెక్ట్ గా ఒక లైన్ గీయగలుగుతారు. వాళ్ళకి 3 years ఉన్నప్పుడు హ్యాండెడ్నెస్ వస్తుంది. అంటే వాళ్ళు డామినెంట్ గా రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ యూజ్ చేయడం 3 years కి వస్తుంది. మనం మోస్ట్లీ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటాము, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇలా హ్యాండెడ్నెస్ వచ్చేది 3 years కి. వాళ్ళు అప్పుడు ఒక సర్కిల్ గీయగలుగుతారు. అండ్ క్రాస్ లేకపోతే ప్లస్ ఇలాంటివన్నీ 4 years కి గీయగలుగుతారు. ఒక స్క్వేర్ లాగా ఒక డబ్బా లాగా గీయగలిగేది 4.5 years కి. 5 years కి ఒక ట్రయాంగిల్ గీయడము. అండ్ 6 years కి డైమండ్ ఆర్ రాంబాయిడ్ షేప్ గీయగలుగుతారు. అండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పిల్లలు 3 months వరకు కూయింగ్ సౌండ్ అంటే ఒక మ్యూజికల్ సౌండ్ లాగా ఆ ఈ గు అట్లా అంటూ ఉంటారు కదా, అలా అంటూ ఉంటారు. 6 months కి వచ్చేసరికి సింగిల్ వర్డ్స్ అన్నమాట. అంటే మా పా దా ఇట్లా ఒక్కొక్క పదం మాత్రమే వాడుతూ ఉంటారు. 9 months కి వచ్చేసరికి రెండు మమ్మ పప్ప ఇట్లా అంటే అమ్మని పిలవడం ఇవంతా వాళ్ళకి 9 months ఉన్నప్పటికీ వచ్చేస్తుంది. 1 year వచ్చేసరికి ఒకటి లేదంటే 2 పదాలు విత్ మీనింగ్ తో మాట్లాడగలుగుతారు. 15 months కి ఒక మీనింగ్ లేకుండా వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. అది వాళ్ళ కొత్త లాంగ్వేజ్, మనకైతే అర్థం కాదు. 15 months కి అలా ఉంటుంది. అండ్ 18 months కి 8 నుంచి 10 పదాల వరకు మాట్లాడగలుగుతారు. అండ్ 2 years కి 2 sentences మాట్లాడగలుగుతారు. అంటే 2 వాక్యాలు పెద్ద పెద్ద మాటలే మాట్లాడేసేయగలుగుతారు. అండ్ 3 years కి వాళ్ళ నేమ్, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు అబ్బాయి అమ్మాయి ఇలాంటివన్నీ వాళ్ళకి తెలిసేది చెప్పగలిగేది ఎప్పుడంటే వాళ్ళకి 3 years ఉన్నప్పుడు. అండ్ 4 years తర్వాత వాళ్ళు రైమ్స్ చెప్పడం, స్టోరీస్ చెప్పడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ సోషల్ గా చూసినట్టయితే 2 months వరకు సోషల్ స్మైల్ అంటారు అనమాట. అంటే ఎవరిని చూసినా నవ్వుతూ ఉంటారు. 3 months కి వచ్చేసరికి మదర్ ని గుర్తుపడతారు పిల్లలు. అండ్ 6 months కి వచ్చేసరికి స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటారు అనమాట. అంటే కొత్త వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడం, ఏడవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకుని నవ్వుతారు. దీన్ని స్మైల్ అట్ మిర్రర్ అని అంటారు. 9 months కి వచ్చేసరికి పికబు గేమ్స్ ఆడడము, బాయ్ బాయ్ చెప్పడము ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ 1 year కి సింపుల్ గేమ్స్ ఏవైనా ఆడతారు. 18 months వచ్చేసరికి డొమెస్టిక్ మిమిక్రీ అంటారు అనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా బంధువులు వాళ్ళు ఏం చెప్తే అది రిపీట్ చేస్తూ ఉంటారు. దీన్ని డొమెస్టిక్ మిమిక్రీ అనేసి అంటారు. ఇది 18 months కి వస్తుంది. అండ్ 3 years కి వచ్చేసరికి వితౌట్ ఇంటరాక్షన్ వాళ్ళంతటి వాళ్ళు ఆడుకోగలుగుతారు. వాళ్ళకంటూ 2 ఆట బొమ్మలు ఏమైనా ఇచ్చేస్తే 3 years కి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అండ్ 4 years కి విత్ ఇంటరాక్షన్ గ్రూప్ గా ఆడుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ అప్రాక్సిమేట్ గా ఈ నెలల్లో పిల్లలు ఇలా ఎదగాలి. ఎదగనట్టయితే వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కొంచెం డిఫెక్ట్ ఉన్నట్టు, అప్పుడు మనం పిడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను చూసిన కేసుల్లో చాలా వరకు 2 years అయినా 3 years అయినా ఇంకా మెడల్ నిలబెట్టుకోవట్లేదు. అండ్ వాళ్ళు వయసు అయితే పెరిగిపోతుంది కానీ వాళ్ళు వయసుకు తగ్గట్టు డెవలప్మెంట్ ఏమీ లేదు. వాళ్ళు ఇంకా కూర్చోలేకపోతున్నారు. నేనైతే ఒక బాబుని 3 years అయినా ఇంకా కూర్చోలేకపోయిన బాబుని చూశాను. వాళ్ళు MMR సర్టిఫికేట్ పెట్టుకోవడానికి సైకియాట్రీ ఓపీకి వచ్చినప్పుడు. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో డిలే ఉన్నట్టయితే తొందరగా పిడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వడం బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.